హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని. స్టార్ మా వ్యూవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అదేంటంటే జూన్ 3 నుంచి నిన్ను కోరి అనే కొత్త సీరియల్ ప్రసారం కాబోతుంది. అయితే ఈ సీరియల్ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ప్రస్తుతం నాతో పాటు శివకుమార్, అక్షత అండ్ సిబ్బు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు శివ గారు, అక్షత గారు? I'm good. How are you? Namaste. Fine. Thank you. So, congratulations on your new serial. Thank you so much. Thank you. Okay. So, ఇప్పుడు కొత్త సీరియల్ స్టార్ట్ అవబోతుంది. ఆ ఎమోషన్స్ అనేది మిక్స్డ్ ఎమోషన్స్ అని చెప్పొచ్చు. హ్యాపీనెస్ తో పాటు నర్వస్నెస్ ఎలా ఉండబోతుందని. నర్వస్నెస్ అనేది ఏం లేదు, అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. బికాస్ కొత్త సీరియల్ కాబట్టి ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అది ఉండే ఉంటుంది. అంటే ఎలా తీసుకుంటారు ఆడియన్స్, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టే. సో వీ హ్యావ్ టు సీ మన తెలుగు ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పటిదాకా వచ్చిన స్టార్ మాలో అన్ని సీరియల్స్ బాగానే యాక్సెప్ట్ చేశారు. సో ఇది కూడా మమ్మల్ని మన ప్రాజెక్ట్ ని బాగానే యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరేమంటారు? Mine is like 50-50 excitement, 50% nervousness because this is my first డెబ్యూ అని చెప్పొచ్చు కదా తెలుగు. ఓకే, and నాకు కొంచెం తెలుగు వస్తుంది. వచ్చేసింది ఆల్రెడీ, ఆన్ ది వే అన్నమాట. బట్ రిప్లై కన్నడ ఇంకా తెలుగు సేమే ఉంటుంది కదా. ఓకే, ఆల్మోస్ట్ లైక్ సమ్ 40%. అక్షరాలు సేమ్ ఉంటాయి, బట్ అంటే వర్డ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ಇಲ್ಲ ಟಿಫನ್ ಆಯ್ತು, ಇಟ್ಸ್ ಜಸ್ಟ್ ಊಟ ಮಧ್ಯಾಹ್ನ ಮಾಡ್ತಾರೆ ಇವಾಗ. ఓకే, డన్. సో టాకింగ్ అబౌట్ సీరియల్, ఈ సీరియల్ ఆఫర్ ఎలా వచ్చింది శివ గారు మీకు? అంటే యాక్చువల్లీ నేను ఆల్రెడీ స్టార్ మాలో మౌనరాగం చేశాను, ఇంటికి దీపం ఇల్లాలు చేశాను. ఇంటికి దీపం ఇల్లాలు ప్రొడ్యూసర్సే ఈ సీరియల్ ప్రొడ్యూసరు. నాకు యాక్చువల్లీ ఈ సీరియల్ ఆపర్చునిటీ స్టార్ మా ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లో ఇచ్చారు. పెద్ద స్టోరీ యాక్చువల్లీ ఏంటంటే, నాకు సీరియల్ ఇచ్చినప్పుడు ద ప్రొడ్యూసర్ వాజ్ డిఫరెంట్. ప్రొడ్యూసర్ అప్పుడు వేరే వాడు ఉండేవారు, భారతి గారు ఉండేవారు. బట్ తర్వాత సెప్టెంబర్ లో నాకు ప్రాజెక్ట్ ఇచ్చి అక్టోబర్ లో స్టార్ట్ చేస్తామన్నారు. తర్వాత మళ్ళీ నవంబర్ లో అన్నారు. నవంబర్ లో ఏమన్నారంటే బిగ్ బాస్ ఉండేది కదా, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేస్తాము అన్నారు. అప్పుడు ప్రొడ్యూసరే మారిపోయారు. ఈ స్పాన్ లో ప్రొడ్యూసర్ మారిపోయారు. లాస్ట్ ప్రొడ్యూసర్ ఇంటికి దీపం ఇల్లాలు పద్మా చౌదరి గారు మళ్ళీ ఈ సీరియల్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే మన పాత ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు అబ్బా అంటే మనం వి నో హౌ ద ప్రొడ్యూసర్ ఈజ్, వాళ్ళ ప్రొసెస్ ఎలా ఉంటుంది అంతా మనకి తెలిసి ఉండదు కాబట్టి ఐ వాజ్ రియలీ హ్యాపీ. దెన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటూ మేలో స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్. నాకు ఇచ్చింది సెప్టెంబర్ లో ఇచ్చారు ఈ ప్రాజెక్ట్. ఓకే. ఈ స్పాన్ లో చాలా విషయాలు జరిగినట్టు. చాలా జరిగింది. చాలా మంది వచ్చారు, చాలా మంది మారిపోయారు, కానీ లేలే మారలేదు. ఓకే, సో మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది అండ్ మీ రియాక్షన్ ఎలా ఉండింది? Like it is same. I got a call from these people on no December. It was December. Same Bharati madam was the producer. I came to Hyderabad and I did a look test and everything was confirmed. But then I said no because my project which I was doing in Kannada, that was supposed to end by December. Then they said no, we are not ending it, we are extending it. Then I said so collapse అయిపోతదని నో చెప్పారు. So I couldn't manage the date, so I said no. Then that serial only got postponed for like 3-4 months. Then till then my Kannada serial got over, so they again called me, are you available on first and third week? Then I said yeah, I am available. So కలిసి వచ్చిందన్నమాట. ఈ వీడియో కోసం వెయిట్ చేసినట్టు అయింది. ఏం నిజంగా అలానే పోర్ట్రేట్ చేస్తారా ఏంటి? ఓకే. సో టెక్నికల్ ఇష్యూ వల్ల మీది ఇంకా కోఇన్సిడెన్స్ కదా నిజంగా. సో మీరు ఆల్రెడీ 2 సీరియల్స్ చేశారు, ఇప్పుడు ఈ 3rd సీరియల్ అని చెప్పొచ్చు. అంటే సీరియల్ చేసే కొద్దీ అంటే మీరు ఇందాక చెప్పారు ప్రతి సీరియల్ చాలా డిఫరెంట్ అనేసి. సో సీరియల్ చేసే కొద్దీ మీకు ఆ చేంజెస్ కానివ్వచ్చు, ప్రతిరోజు ఏమైనా నేర్చుకోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతుంటుందా సెట్స్ మీద? యాక్చువల్లీ మౌనరాగంలో దట్ వాజ్ మై ఫస్ట్ తెలుగు సీరియల్. అప్పుడు నేను ఈ వీడిలాగా ఉండేవాడిని, నాకు కూడా తెలుగు ఒక ముక్క రాకుండే. అంటే మీరు అడిగిన డైలాగ్స్ కూడా అక్కడ ప్రాంప్టర్ చెప్తున్నాడు, ప్రాంప్టర్ ఫాస్ట్ గా చెప్తాడు, ఎందుకంటే వాడు తెలుగు తెలుసు, బట్ నాకు తెలుగు తెలియదు. అది డైజెస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తారు, ఇప్పుడు వీళ్ళు డైలాగ్స్ చెప్తుంటారు, నాకు లవ్ వస్తుంది బికాజ్ వీళ్ళు పట్టుకోరు అది వాళ్ళు చెప్పలేదు. ఈవిడ కానీ మన సింబు గారు కానీ దే బోత్ లైక్ వాళ్ళతో యాక్టింగ్ చేయాలంటే ఈ టైంకి నాకు నవ్వు వస్తుంది, నాకంటే ఎక్కువ ఈవిడే నవ్వుతుంది.
ఎందుకు మీకు నవ్వెందుకు వస్తుంది? I first whenever I go for the shot, I'll tell him, please don't laugh. I don't know Telugu. He'll be laughing. Please don't laugh. Please don't laugh. I don't know Telugu. I'll somehow manage. నేను నవ్వను ఈవిడ చెప్పగానే ఎక్కువ నవ్వు వస్తుంది. You are making him remind అన్నమాట. వామ్మో. Before he didn't knew about Shibu. Shibu, everything he'll tell in Kannada only. It doesn't. ఆయన అలాగే చెప్పారు. ఇలా చెప్తారు. ఇఫ్ హి కమ్స్ నౌ ఆయనతో ఒక డైలాగ్ చెప్పించండి. పాపం వాళ్ళు రేపు వాళ్ళ ఫ్యాన్ ఎవరైనా ఉంటే ఇదంతా విన్నాక. అది తెలుగు వచ్చేదాకా మాత్రమే. నేను కూడా ఫస్ట్ ఇలాగే ఉండేవాడిని. ఇప్పుడు నేను బాగానే మాట్లాడతాను బికాస్ ఎక్స్పీరియన్స్. అండ్ మన వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడే కొద్దీ మాకు కూడా అది వచ్చేస్తుంది. నేను ఆవిడకి అదే చెప్తాను, ఈవిడికి కానీ సిబ్బు గారికి కానీ, సార్ మీరు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈవిడ ఆయన ఎలా అంటే ఆయన తమిళ్ హిందీలో మేనేజ్ చేస్తారు, ఈవిడ మొత్తం హిందీ ఇంగ్లీష్ లో మేనేజ్ చేస్తారు. కొట్టేస్తున్నారు ఇక సాగిపోతుంది అది. వామ్ము ఇంత కూడా డౌట్ రానివ్వకుండా అసలు ఏమన్నా ప్రోమో చూసాం కదా, ఎక్కడ కూడా డౌట్ రాకుండా బాగా కొట్టేశారు మీరు. అసలు మీరు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆర్టిస్ట్. ఓకే, అసలు సీన్స్ చూస్తే చాలా సీరియస్ సీన్స్ చేశారు మీరు, కానీ సెట్స్ మీద బయట ఇదా మీరు చేస్తుంది నవ్వుకుంటూ ఎలా చేస్తున్నారు? నేను అదే చెప్పాను పద్మ మేడంకి, మన ప్రొడ్యూసర్ గారికి, మేడం అది నా క్యారెక్టరే కాదు, నేను ఎలా అది లాస్ట్ సీరియల్ కూడా మా క్యారెక్టర్ వాజ్ లైక్ నా కళ్ళు ఇలాగే ఉంటది, యా అదే నా లుక్, దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఏంటి, మౌన రాగంలో నేను లవర్ బాయ్, కంప్లీట్లీ రొమాంటిక్ ఫెలో నేను దాంట్లో, అది చాలా నాకు ఇష్టమైన క్యారెక్టర్. తర్వాత వచ్చి ఇంటికి దీపం ఇలాలో వచ్చేసి యాంగ్రీ యంగ్ మ్యాన్ చేస్తారు, లవర్ బాయ్ చాలా దూరం, అది ఇలాగే అసలు పొంతననే లేదు. ఇందాక మీ ప్రోమో చూస్తున్నప్పుడు మీరు చాలా సీరియస్గా సూట్ వేసుకొని ఇట్లా వాక్ చేసుకుని వస్తుంటే, అండ్ దెన్ మీకు ఇప్పుడు పర్సనల్గా చూసినప్పుడు అసలు ఆ లవర్ బాయ్కి బాసీ బాయ్కి అసలు తేడా, అసలు కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. బట్ ఏంటి నన్ను ఆ క్యారెక్టర్ ఇచ్చేసారు, ఓకే ఆర్టిస్ట్ ఏదైనా క్యారెక్టర్ చేయాలి కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ కాబట్టి ఆ వాయిస్ కూడా చాలా స్ట్రాంగ్ వాయిస్ కూడా ఉండడం మీకు. ఓకే, సో అక్షత గారు చెప్పండి, కన్నడలో సీరియల్ చేయడం తెలుగులో సీరియల్ చేయడం ఏమైనా డిఫరెన్స్ స్పాట్ చేశారా? Difference, there is a lot of difference, but I'm really happy because idi nadi first project in Telugu and I'm very much excited. I always used to watch Telugu movies and I was always like thinking ki I should do Telugu. అంటే అనుకున్నారన్నమాట చేద్దామని. ఓకే 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 అనుకున్నాను. But God's grace, I got an opportunity and I'm here. I'm quite nervous because of the language, but నేర్పించాలి, కొంచెం నేర్చుకోవాలి. నేర్పిస్తారు, నేర్పించేటోళ్ళు ఉన్నారు కాబట్టి నేర్చుకుంటారు మీరు. నేనే వేరే వాళ్ళని చూసుకొని ఇంకా నేర్చుకుంటాను. పర్లేదు, ఇద్దరు కలిసి నేర్చుకోవచ్చు. బట్ కన్నడలో అండ్ తెలుగులో ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ కన్నడ మనకి ప్రాంప్టింగ్ ఉండదు. అసోసియేట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి సార్ సీన్ పేపర్ ఇచ్చేస్తారు, సార్ ఇది సీన్ ఇప్పుడు చేయాల్సింది మీరు నేర్చుకోండి డైలాగ్స్, మోనోలాగ్ ఉంటుంది అనమాట. ఇక అంత మనమే, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఆ ఫీలే వేరే. ఫటాఫట్ ఆయన డైలాగ్ చెప్పడం, నేను డైలాగ్ చెప్పడం, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ వచ్చాక నాకు కూడా ఒక ప్రాంప్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కూడా నాకు కూడా తెలియదు అప్పుడు. ఇక్కడ వచ్చాక నేను ఫస్ట్ సీన్ చేస్తున్నాను మౌన రాగంలో, ఆయన డైలాగ్ చెప్తున్నాడు, నేను చెప్పాలంట, ఆయన చెప్పి నేను ఎలా చెప్పాలా, నాకు నేను నేర్చుకోవాలి కదా. అప్పుడు నాకు ఓకే ఇది ప్రాంప్టింగ్, ఇలా వాళ్ళు చెప్తారు, నేను అప్పుడు చెప్పాలి, దిస్ హౌ ఇట్ గోస్. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ప్రాంప్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది షూటింగ్ లోని. Even I was new to this prompting, but I did Tamil, no? So I got to know. Okay. అందులో కూడా అక్కడ కూడా ఇలా ఉంటుంది అనమాట ప్రాంప్టింగ్. ఓకే ఓకే ఓకే, సో బాగానే డిఫరెన్స్ స్పాట్ చేశారు మీరు. ఓకే, సో శివ గారు మిమ్మల్ని అడిగితే నిన్ను కోరి హౌ స్పెషల్ ఈస్ దిస్ సీరియల్ టు యూ అని అడిగితే ఏం చెప్తారు? హౌ స్పెషల్ నేను ఆల్రెడీ చెప్పాను, 8 months వెయిట్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ కోసం నేను. ఓకే, 8 months నిజంగా చాలా స్పెషల్. అండ్ మెయిన్ ఏంటంటే ద కాస్టింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ చాలా బాగుంది, అందరూ చాలా బాగున్నారు, ఆల్ ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ మన ముక్తార్ గారు ఉన్నారు మన సినిమాలో, అండ్ అతను బాగా చేస్తున్నారు. మన హీరోయిన్ గారు అండ్ సిబ్బు గారు తెలుగు రాకుండా కూడా చాలా మేనేజ్ చేస్తున్నారు, చూసారు కదా ప్రోమోలో చూస్తూ ఉంటారు. మీరు చెప్పేంత వరకు మాకు తెలియదు అది. ఓకే, వీళ్ళతో వర్క్ చేయడం, ఎస్పెషల్లీ మన ప్రొడ్యూసర్ పద్మా చౌదరి మేడం అండ్ నందన మేడం, వాళ్ళిద్దరితో ఇంకొకసారి నేను చేయడం అనేది నాకు నిజంగా చాలా అదృష్టం. దేర్ ఆర్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ చెప్పాలంటే. మళ్ళీ ఇలాగే ప్రొడ్యూసర్స్ దొరకాల అంటే లైక్
ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వెంటనే సాల్వ్ చేస్తారు. అండ్ ఏదైనా నేను తప్పు చేసినా కూడా ఫోన్ చేసి శివ ఇలా చేస్తున్నాం అంటే కాస్ట్యూమ్స్ గురించి కానీ పర్ఫార్మెన్స్ గురించి కానీ లేకపోతే సీన్స్ గురించి కానీ ఇవన్నీ ఎంత నీట్గా చెప్తారు. అండ్ నేనైతే ఇప్పటిదాకా ఇలాంటి ప్రొడ్యూసర్ చూడలా. పొద్దున్న వస్తారు, సాయంత్రం దాకా షూటింగ్ అయిపోయే వరకు అక్కడే ఉంటారు ఎవ్రీడే. మన ఇంటికి దీపం ఇల్లాలో అయితే ఫస్ట్ డే నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ ద సీరియల్ దే వర్క్ లైక్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్. పొద్దున్న వచ్చి సాయంత్రం దాకా ఉంటారు. అంటే ఒకసారి సీరియల్ అపాయింట్ చేసేసాక ఎవరి పని వాళ్ళకి ఇచ్చేసాక డన్ అండ్ డస్టెడ్. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే మేనేజర్ ఉంటారు కదా, ప్రొడ్యూసర్స్ ఎక్కువగా రారు సెట్ కి, ఎప్పుడో షెడ్యూల్ ఒకసారి 2 సారి వచ్చి వెళ్ళిపోతారు. బట్ దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ లైక్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద సీరియల్ బాగా నడవాలి. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు మధ్యాహ్నం 12:30 ఉన్న 7 TRP ఇచ్చింది. అది పీక్ అంటే అందరూ ఆఫీస్ లో ఉంటారు, పనిలో ఉంటారు, బిజీ ఉంటారు. లైక్ ప్రైమ్ స్లాట్ కి వచ్చే టీఆర్పీ అది లైక్ వి కంటిన్యూ టిల్ ద ఎండ్. అందుకే ఇంటికి దీపం ఇల్లాలోని మళ్ళీ మార్చి ఈవినింగ్ 6:30కి వేశారు. ఒక స్పాన్ ఆఫ్ 8 months 9 months లా 6:30కి వేసి మళ్ళీ తర్వాత లాస్ట్ మూమెంట్ కి మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్ చేసి దే ఎండెడ్ ద సీరియల్. బట్ స్టిల్ వి కంప్లీటెడ్ 800 episodes. అది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అంత ఈజీగా రాదు అది. కరెక్ట్. సో మీరు చెప్పండి. Yeah, I totally agree with him because the producers are really innocent, very sweet, very down to earth, very humble. Because whatever I tell them, no, immediately they'll come to the set, they'll call me, what is happening? I just text her, ma'am, this is happening in the set, I'm like not comfortable. She'll come to the set, she'll come to my hotel room and she'll just check out everything and she'll solve it. And she's really sweet. And I was like thinking, many producers with like other producers, what they do, they don't come to the set usually. And if we tell anything also, they'll be like, we'll solve it, and they'll ignore it, they'll forget it, they'll forget it in the work. But these producers, like, they'll be in the set, they'll come to the set, they'll tell me each and everything about the performance because I don't know the language, so they'll be like more concerned about me, and they'll teach me everything. You do this, you do that, you wear this kind of a costumes now, it will look good. After later on, we'll change it, and all. They're really sweet. సో ది గివ్ అండ్ టేక్ ప్రాసెస్ అన్నమాట. కంప్లైంట్స్ వింటారు అండ్ సజెషన్స్ కూడా ఇస్తారు కాబట్టి అవుట్కమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం చాలా మంది ప్రొడ్యూసర్ చూసుంటాము, బట్ దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ గుడ్ అని మనం చెప్పొచ్చు. సో నిన్ను కోరి సీరియల్ ఫస్ట్ టైం నరేషన్ మీరు అండ్ నిన్ను కోరి ఇది క్వశ్చన్ కి నేను ఇప్పుడే ఆన్సర్ చెప్పేసా. ద స్టోరీ ఇస్ వండర్ఫుల్, చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది స్టోరీ ఇది. అందుకే నేను 8 months వెయిట్ చేస్తా ఈ స్టోరీ. అంటే ఓకే, ఈ స్టోరీ విన్నప్పుడు ఈ నరేషన్ విన్నప్పుడు మీరు అంటే ఏమనుకున్నారు? ఈ స్టోరీ చెయ్యాల్సిందేనని, ఈ స్టోరీలో ఏమైనా యూనిక్ పాయింట్ అలా ఉందా మీరు ఒప్పుకోవడానికి? ఏంటి రీజన్ ఏంటి? ద థింగ్ ఈజ్ నేను ఈ క్యారెక్టర్ అంటే ఇంటికి దీపం ఇల్లాలో చేసిన కృష్ణ మనోహర్ క్యారెక్టర్ అండ్ దిస్ క్యారెక్టర్ ఇస్ లిటిల్ బిట్ సిమిలర్. అతను కూడా యంగ్ మ్యాన్, హీ వాజ్ ఆల్సో వెరీ బిజినెస్ మైండెడ్. ఇక్కడ కూడా అదే ఉంది. బట్ ద స్టోరీ అండ్ ద బాండింగ్ బిట్వీన్ హీరోయిన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళిద్దరి మధ్య నడిచే డ్రామా ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది. అది ఎందుకంటే అది నాకే నచ్చింది కాబట్టి ఆడియన్స్ కూడా డెఫినెట్లీ నచ్చుతుంది నా నమ్మకం. కొంచెం హేట్రెడ్ ఫీలింగ్ ఉన్నట్టుంది కదా మధ్యలో. చాలా ఉంది. ఆ హేట్రెడ్ జనాలకు నచ్చుతుంది. తప్పకుండా చూడండి నిన్ను కోరి ఓన్లీ ఆన్ స్టార్ మా. నేను రివీల్ చేపిద్దాం అనుకున్నా కానీ అస్సలు. ఓకే, సో ఆల్రెడీ కొన్ని బిట్స్ అండ్ పీసెస్ లో మీరు సీన్స్ షూట్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? Scenes, like, we shot each and every scene was really good. The direction department is good. The production, I told you, the co-artists are really good. I'll ask him because he also knows Kannada. Andre enu. అంటే ఇంకొకటి దీంట్లో పెద్ద కోఇన్సిడెన్స్ ఏంటంటే షీ ఇస్ ఫ్రమ్ బెళగాం. అంటే బెళగాం, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ బెళగాం. Native place. సేమ్ ప్లేస్, నార్త్ కర్ణాటక. ఇప్పుడు మన బెళగాం కర్ణాటకలో ఎలా అంటే లైక్ ఇప్పుడు మన రాజమండ్రి ఉందా, మన ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఎలా. సో ఇట్స్ లైక్ దట్. మన లాంగ్వేజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మనకు కొంచెం రా ఉంటది, అంటే మన వాళ్ళ రాజమండ్రి తెలుగు ఎలా ఉంటుందో. సో అలా ఒక లైక్ నేను ఫస్ట్ ఈవెంట్ గురించి నాకు సిబ్బు గారు చెప్పారే, ఆవిడ కూడా మీ ఊరే శివ, బెళగామే ఏంటి హీరోయిన్ అక్కడి నుంచి. It was like
totally a coincidence because we didn't knew. Then we got to know. Then we are like happy. Whatever it is, I'll ask him. Ante enti. He'll explain me. In a second he'll అంటే explain. స్లాంగ్ కూడా ఒకటే. సేమ్ ఊరు కాబట్టి స్లాంగ్ కూడా సేమ్ అన్నమాట. ఓకే, సో స్టార్ మా వారి నిన్ను కోరి సీరియల్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టోరీ ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులు ఎందుకు ఈ సీరియల్ చూడాలని అడిగితే ఏం చెప్పబోతున్నారు? స్టోరీ అయితే ద బెస్ట్ ఉంది అండ్ జనాలకి నిజంగా చాలా అంటే హీరో హీరోయిన్ మధ్య ఆ బాండింగ్ నిజంగా చాలా నచ్చుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ సిబ్బు గారు వచ్చి హీరో హీరోయిన్ ఎలా ఆటలాడిస్తారు అంటే ఆయన వచ్చి చాలా డ్రామా ఉంది. ఈవెన్ ద ఫ్యామిలీ డ్రామాస్ ఇస్ లైక్ వండర్ఫుల్. జనాలకి అదే కావాలి, ఆ ఎమోషన్ కావాలి. దాని స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ ఆర్టిస్ట్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. సో మీరు డెఫినెట్లీ మా అందరిని చూసి చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఓకే, సో మీరిద్దరు చేస్ అవుతున్న పర్సన్ తో ఇప్పుడు నేను మాట్లాడతాను అనమాట, సిబ్బు గారితో. హలో సిబ్బు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలుగు వచ్చు కదా? అస్సలు రాలేదు, కొంచెం కొంచెం వచ్చు. ఓకే, స్వల్ప. ఓకే, సో స్టార్ మా వారి నిన్ను కోరి సీరియల్లో మీరు చేయడం ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ త్రూ వన్ ఏజెంట్ హ్యాస్ కాల్డ్ మీ and so and so அவங்க சொன்னாங்க. So then I got a call from some lady, so and manager also called me and so character he told me. So I used to act as a villain, but finally I got a villain role. Pretty much nice. సో మీరిద్దరు సెట్స్ మీద ఉన్నప్పుడు మీకు అంటే ఇద్దరు కన్నడ బేస్డ్ కాబట్టి షూటింగ్ చేసే టైంలో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీ ఇద్దరికి? We talk a lot. I'll talk to him only more in the set. Because he's really good, he's really a very good friend of mine, he's really a comfortable and whatever it is, Shibu, this happened, that happened, this happened, Akshata, that happened. ఆయన మాట్లాడతారా అసలు? ఇంట్రోవర్ట్ అనుకుంటా. ನೀವು ಮಾತಾಡ್ತೀರಾ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. Yeah. ತುಂಬಾ ಸೈಲೆಂಟ್ ಇದ್ದೀರಾ. అచ్చా, యూ ఓన్లీ టాక్ టు హర్? Yeah, because సుబ్బు గారు ఓన్లీ టాక్స్ టు హీరోయిన్ అనేసి. No, He it's talk to not everyone, like but just the language problem is there, no, for both of us. And Kannada, we both know really well Kannada, and whenever, like sometimes we come from Bangalore together and we go back to Bangalore together, so it will be like he has become a very good friend. ఆ బాండింగ్ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ఓకే. సో మీరు ఫస్ట్ టైం ఈ స్టోరీ నరేషన్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీ రియాక్షన్ ఏ విధంగా ఉండే? actually fact is I never acted as a like villain role, and it's like second hero kind of. So this is the first time, and I was acted all main lead only. So little bit my fans are disappointed. ఎందుకు మీరు విలన్ రోల్ చేస్తున్నందుక? I'm doing villain. బట్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు డూ విలన్ రోల్ కదా? They know also very well I wish to act as a villain, but they didn't like that. After seeing the promo, they didn't like that. Even in the live I was explained them so and so. So role was very nice. Just keep and watch. So you guys will definitely gonna enjoy the storyline. సో మీరు కన్నడ ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది కాదు కదా? సో ఆ రెండింటితో పోల్చుకుంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్ చేయడం అనేది ఏమైనా డిఫరెన్స్ స్పాట్ చేస్తారా? Yeah, very much difficult in Telugu industry. So Telugu industry is how means so whatever director says we have to act like that. In Kannada industry and Tamil industry, they want natural acting. We need body language, we need a more frame, we need a space to act. But here like little bit very congested, రెస్ట్రిక్టెడ్ టైప్. yeah, like robo, we cannot move like this, we cannot move like this. So robo how act, so like that have to be act. But okay, so certain places we have to manage and certain places they have own direction, so we cannot come and blame them. So that is very difficult to act.
అంటే అక్కడ కొంచెం లిబర్టీ ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, ఎలా పడితే అలా కొంచెం ఇంప్రవైజ్ చేసి. Yeah, obviously, because we can use more dialogues. See, for example, a small dialogue, how are you means only how are you. If it is there, we have to put another. హే హాయ్ హౌ ఆర్ యూ ఇలా పెట్టచ్చు. What's up? How are you? What's going on? What's doing? So we have a rights to improvise and express the డైలాగ్స్. ఓకే ఓకే ఓకే. what dialogues. That dialogue only have to tell. So and Telugu is a much difficult to speak because I cannot catch that prompting also. So what happen whenever I will take that prompting. That time Akshata is always smiling and Akshata always They keep on laughing, right? yeah, because of Akshata laugh and because of Shiv sir laugh. So again one more take. So this is the main reason of taking more take. Yeah, then I will tell her, hey please ನಗಾಡ್ಬೇಡ, ಏನೋ ಒಂದು ಸ್ವಲ್ಪ ಮ್ಯಾನೇಜ್ ಮಾಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಸ್ವಲ್ಪ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊ, ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ಬರುತ್ತೆ. ದೆನ್ ಶೀಲ್ ಓಕೆ ನಾನೀಗ ನಗಾಡ. Again she'll laugh. Okay. ద్రోహి. ఇలా it seems like I'll be like very much like strongly I'll tell ki I'll control, but what happens again when he starts saying dialogue, I cannot control myself. Laugh. You have to leave the set. చాలా కష్టమైపోతుంది కదా మీకు డైలాగ్స్ చెప్పడానికి వీళ్ళు చేస్తుంటే ఇట్లా. Dialogue is easy, but slang, you know, almost 6 years I was done in Tamil. So whenever I'll catch the prompt, then I'm trying to deliver the dialogue, so Tamil will automatically come. So that's the reason it's very difficult. మీరు ఏ ఏ సీరియల్స్లో నటించడం జరిగింది ఇప్పటి వరకు? Tamil I did a 6 years, so till 6 year it's a hit serial, and Kannada also I did that also in 3 years serial, that also a hit serial, and now I came to Telugu industry, so hopefully fans will, It should run for more years. Okay. they will definitely gonna give a hit. Okay. Not we people, though those people who are watching, they have to give a hit. ఓకే హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్. సో అక్షత గారు మీరు చెప్పారు, మీరు చెప్పాలి, విలన్ తోటి హీరో తోటి మీరు సెట్స్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీకు ఆ బాండింగ్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రియల్ లైఫ్లో ఎవరు విలన్ ఎవరు హీరో, అంటే మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికో లేకపోతే సపోర్ట్ చేయడానికో? There is nobody villain, everybody, both are sweet. ఇద్దరిలో కంపేర్ చేస్తే యూ హ్యావ్ టు టేక్ వన్ నేమ్. No, he is actually, I talk to him more. He is my good friend. సో శివ గారు? He is also my good friend. No, nobody is villain here. Both are very nice, very good to work, very comfortable. ఓకే. సో మీరు ముగ్గురు సెట్స్ మీద చేసిన రోజులైతే ఉన్నాయి కాబట్టి, సీన్స్ అయితే ఉన్నాయి కాబట్టి, యూ ఆల్ 3 ఆఫ్ హ్యావ్ వర్క్ ఫర్ టుగెదర్ ఐ గెస్, అంటే కొన్ని సీన్స్కి. సో అలా సెట్స్ మీద ఎలా ఉండేది, ఎలా గడిచిపోయేది మీకు? So जैसे कि हिंदी में बोलते हैं ना, पेट भर के खाना खा लो करके, कितना चाहिए उतना खाना खा लो करके. सो ऐसा लगता है कि जब भी सेट में पूरे लोग मिंगल होने के बाद में फील कंफर्टेबल, अच्छा लगता है. అంటే ఆ ఫన్ జనరేట్ అవుతుందా, అంత హడావిడిగా ఉంటుంది? Are we three will have a lot of fun because of our language only. We make fun of ourselves. ఇది కూడా ఉందా? Because I'll tell some dialogue, our both the scenes will be there, no? That time to I'll tell something, he'll tell something, I'll tell something. The prompter will be... డబ్బింగ్ ఇచ్చేటోళ్ళు ఎవరు కానీ పాపం చచ్చిపోతారు. No, but we'll No, prepare. he can easily Double. give the dub because we have that lip movement. Definitely. We practice, but still in monitor, no, we really laugh a lot. Ayo. I'll not look at him at all. Because I laugh. Anyhow, I laugh. On my own dialogues also, I laugh sometimes. On his dialogues also, I laugh. I'll not look at him. మొత్తానికి ఫన్ అయితే జనరేట్ అవుతుంది అనమాట సెట్స్ మీద. ఓకే, ఇప్పుడు మీరు తమిళ్లో కన్నడలో చేస్తున్నారా అక్కడ సీరియల్స్లో?
No, present I'm doing Telugu only. So probably next month I'm going to start a Tamil. తమిళ్ సో అప్పుడు ఇంకా హెక్టిక్ అయిపోతుందేమో రావడం పోవడం చేయడం. No, so here I think maybe 100 episodes, something 100 or 50 episode, I don't know. After that, later I have an entry. So probably it will take 200 episode. After that, again I will come back. ఉంటారు కాబట్టి మీరు తర్వాత వస్తారేమో. ఓకే ఓకే. సో మీరు ప్రస్తుతానికి ఎక్కడైనా ఈ సీరియల్స్ I'm doing Tamil. Yeah, that I have already shot enough of episodes. Sometimes I need to travel to Chennai or else Hyderabad. ఓకే ఓకే ఓకే. సో అది హెక్టిక్ అవ్వదా? I love working. To be frank, I love traveling. I love working. It is hectic for sure, but still I love my job. So I feel happy whenever I come for a shoot, whenever I come for a work, I'll be happy. ఓకే. సో శివ గారు అండ్ అక్షత గారు ఆల్రెడీ దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ స్టార్ మా నిన్ను కోరి సీరియల్ గురించి, హౌ స్పెషల్ ఇట్ ఈస్ టు దెమ్ వాళ్ళు చెప్పేశారు. సో మీరు చెప్పండి, స్టార్ మా నిన్ను కోరి సీరియల్ ఎంత స్పెషల్ మీకు? Obviously, each project special only. So we have to show our performance properly. So we have to take that project as a family, and we have to work like a that's our project, and we have to give a 100% effort for that. We have to work for only for project, not for other else. సో మొత్తానికైతే సీరియల్ June 3కి రిలీజ్ అంటే స్ట్రీమ్ కాబోతుంది. సో మీకు ఆల్రెడీ ఆ మిక్స్డ్ ఇమోషన్స్ అంతా చాలా మిక్స్డ్ ఇమోషన్స్ ఉందని చెప్పొచ్చు. సో మీ ఇద్దరికి అండ్ అలాగే శివ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సీరియల్ చాలా ఎపిసోడ్ రన్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, చాలా పెద్ద హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యూ వాంట్ టు సే సంథింగ్? No. యూ ఫీల్ లైక్ చాలా నర్వస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. Yeah, because ఇది నాది ఫస్ట్ తెలుగు సీరియల్ అండ్ వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్ అండ్ ద స్టోరీ డ్రామా చాలా బాగుంది, చాలా ఇష్టం అవుతుంది. సో తప్పకుండా చూడండి నిన్ను కోరి స్టార్ మాలో ఎవ్రీడే 12:30 PM. ఓకే. సో యూ వాంట్ టు సే సంథింగ్? Again, Telugu. Okay, 12:30 PM నిన్ను కోరి సీరియల్ వస్తుంది. దయచేసి అందరూ చూడండి. Thank God. Thank you so much for speaking. Really, thank you so much. So all the very best. మీ ముగ్గురికి చాలా పెద్ద సక్సెస్ హిట్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, స్టార్ మా ప్రెజెన్స్ నిన్ను కోరి సీరియల్కు సంబంధించి చాలా విషయాలు బిట్స్ అండ్ పీసెస్లో అడిగి తెలుసుకుందాం. అయితే ఈ స్టోరీ రియల్గా ఎలా ఉండబోతుందో, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే స్టార్ మాలో June 3rd నుంచి మండే టు సాటర్డే మధ్యాహ్నం 12:30 ప్రసారం కాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.